మరి కింద మనం ఆరాధన జరుపుకున్నాం. హల్లెలూయా. సంవత్సరానికి దేవుడు పైకెక్కిచ్చాడు. హల్లెలూయా. భౌతికంగా ఎక్కాం కానీ దేవుని యొక్క ఆలోచన ఆత్మీకంగా ఉన్నతంగా ఎదగాలని. హల్లెలూయా. ఈరోజు మనం భౌతికంగా నేలపై కూర్చున్నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పరలోక స్థలాల్లో మనం కూర్చుని ఉన్నామని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా మరి ఇది అయిన తర్వాత మరలా మనకి ప్రభరాత్రి భోజన ఆరాధన ఉంది. కాబట్టి కొద్ది నిమిషాలు మరి ఈ ప్రతిష్ఠిత ఆరాధన గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం యొక్క 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎక్కడండి? యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలం. ఆమె మనందరూ కూడా తెలుసు, అనేక పర్యాయాలు మనం వినుంటాం. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం, దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధనా స్థలం. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలోనే మనం ఆరాధన చేయాల. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలోనే మనం దేవునికి పస్కాను ఆచరించాల. హల్లెలూయా. మరి ఆరాధన అయిన తర్వాత పస్కాను మనం ఆచరించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలములోనే మరి నిజముగా మనం మొక్కుబడులు చెల్లించాల. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఒక ఆరాధనా స్థలాన్ని ఆయన కలిగి కోరుతున్నాడు. ఆమేన్. దేవుడు ఒక ఆరాధనా స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు, దేవుడు ఏర్పరిచాడు. దేవుడు నిర్ణయించిన, దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలోని ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడం. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న ఒక ఆరాధనా స్థలం ఉంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానంలో ఆయన బోధిస్తూ, అనేక మంది రోజున సంఘానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తున్నారంట. హల్లెలూయా. నిజమే. వర్తమానంలో చాలా స్పష్టంగా ప్రవక్త కార్యాన్ని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది సంగమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆమేన్. కానీ మరి దేవుడు ఎందుకు ఆరాధనా స్థలాన్ని ఏర్పరిచాడు? ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎందుకు ఆరాధనా స్థలాన్ని ఏర్పరిచాడు? ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి ప్రవక్తను ఒక ఆయన వచ్చి అడిగాడంట, అయ్యా, నువ్వు స్త్రీల బట్టల గురించి, జుట్టు గురించి బోధిస్తున్నావు. ఆమేన్. అది కాదు, వాక్యాన్ని బోధించన్నాడంట. ప్రవక్త ఎవరన్నా తెలుసా? అవి కనుక నువ్వు బోధించకపోతే అసలు నువ్వు సువార్తనే బోధించట్లేదన్నాడు. హల్లెలూయా. ఆ కార్యాలు నువ్వు బోధించకపోతే నువ్వు అసలు సువార్తనే బోధించట్లే, మరి ఇంకేం బోధిస్తున్నట్టు? హల్లెలూయా. చూడండి, దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలో ఆయన మనల్ని క్రమపరుస్తాడు. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలానికి ఒక పద్ధతి అనేది ఉంది. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలానికి ఒక క్రమం అనేది ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆరాధన చేయవలసిన విధానం ఉన్నది. ఆమేన్. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలోనే మనము ఆయనకి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలాలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం ఒకటే ఉంటుంది. భౌతికంగా మనం చూస్తే పాత నిబంధనలో ఏర్పాటు చేయబడిన ఆరాధనా స్థలం ఎక్కడుందండి? యెరూషలేములో ఉంది. వాళ్ళు ఆరాధన చేయాలంటే ఎక్కడి నుంచైనా తిరిగి యెరూషలేముకే వెళ్ళాలా. హల్లెలూయా. సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభజించబడింది.
10 గోత్రాలు ఒక దేశమైంది, 2 గోత్రాలు ఒక దేశమైంది. ఒకదానికి యెరోబాము రాజు అయ్యాడు, మరొక దానికి రాబాము రాజు అయ్యాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే ఇప్పుడు 2 దేశాలైంది. ఒకటి యూదా రాజ్యమైంది, ఇంకోటి ఇశ్రాయేల్ అయిపోయింది. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆరాధనా స్థలం యెరూషలేము మీద ఒక దాంట్లోనే ఉంటుంది, అందులో ఇందులో ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈ రాజు ఏం చేశాడంటే వీళ్ళు ప్రతి పండక్కి ఆరాధన స్థలానికి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. వీళ్ళు నా దేశము నుండి అక్కడ కనుక వెళితే అక్కడ ఆ దేశ ప్రజలు కలుస్తారు. వాళ్ళు వీళ్ళు కలుసుకొని మరలా వీళ్ళ మనసు పాత రాజు వైపుకి మనసు తిరిగిపోయి వీళ్ళు ఆయనతో కలిసిపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేశాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఒక ఆరాధనా స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఆరాధనా స్థలానికి జనులను పంపుటకు బదులుగా ఆ ఆరాధనా స్థలానికి జనులు వెళ్తే వీళ్ళ మనసు మారిపోద్దేమో, హల్లెలూయా, నన్ను త్రోసేస్తారేమో, నన్ను విడిచిపెట్టేస్తారేమోనని చెప్పి భయపడి ఏం చేశాడంటే వాక్య విరోధమైన కార్యాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఆరాధన స్థలాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడ పెట్టాడు? దారిలో ఒకటి, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 2 కూడా, ఒకటి దాను గోత్రములో, రెండవది ఎఫ్రాయిము గోత్రములో. హల్లెలూయా. 2 స్థలాల్లో ఏం చేశాడంటే ఆరాధన స్థలం ఏర్పాటు చేసి, రెండవ అతను చేసిన ఒక భయంకరమైన కార్యం ఏంటంటే 2 బంగారపు దూడలు చేయించి పెట్టాడు. 2 బంగారపు దూడలు చేయించి మీరు ఆరాధనకి అక్కడికి వెళ్ళాల్సిన పనిలా, ఎక్కడ దూడ ఉందో అదే ఆరాధన స్థలం. వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేశాడో గమనించిన నా ప్రియమైన సోదరి సోదరులారా, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది కూడా గోత్రకర్తలు. అయితే దేవుని యొక్క మహా గొప్ప కృప ఏంటంటే చూడండి, ఆ 12లో లేవీకి దేవుడు యాజకత్వం ఇచ్చేశాడు. లేవీ గోత్రానికి యాజకత్వం ఇచ్చి, హల్లెలూయా, ప్రత్యేకంగా వేరే స్వాస్థ్యం ఇవ్వలేక, హల్లెలూయా, ఈ మిగతా 12 మంది యొక్క వారి భాగంతో లేవి పోషించబడాలి. హల్లెలూయా. తర్వాత 12 మందిలో ఒకడైనటువంటి యోసేపు ఉన్నాడు. 12 మందిలో ఒకడు యోసేపు ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే యోసేపుకి 2 కుమారులు. యోసేపుకి 2 కుమారులు ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము. దేవుడు ఏం చేశాడంటే యోసేపును పక్కన పెట్టి మనష్షేకి, ఎఫ్రాయిముకి స్వాస్థ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. వాస్తవంగా యోసేపుకి రావాల్సింది ఒక స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యంలో సగం మనష్షేకి ఇవ్వాలా, సగం ఎఫ్రాయిముకి ఇవ్వాలా. కానీ యాకోబు చేసిన గొప్ప కార్యం ఏంటంటే లేవి బదులు ఒకరిని, యోసేపు బదులు ఒకరిని. అంటే ఇప్పుడు యోసేపుకి డబుల్ పోర్షన్ వచ్చింది. నిజమేనండి? యోసేపుకి డబుల్ పోర్షన్ వచ్చింది. యోసేపుకి డబుల్ పోర్షన్ ఎందుకు వచ్చింది? ప్రవక్త అంటున్నాడు, రూబేను పాపం చేశాడు. జ్యేష్ఠుడైన రూబేను, హల్లెలూయా, తన యొక్క తండ్రి యొక్క దాసితో పోయాడు. హల్లెలూయా. జ్యేష్ఠుడికి ఇవ్వబడేటువంటి స్వాస్థ్యం ఏంటంటే డబుల్ పోర్షన్. జ్యేష్ఠులకు ఇవ్వబడే స్వాస్థ్యం ఏంటంటే డబుల్ పోర్షన్. రూబేను ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆ డబుల్ పోర్షన్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు డబుల్ పోర్షన్ రూబేన్ తర్వాత ఎవరికి రావాలా? షిమ్యోనికి రావాలా. కానీ షిమ్యోనికి ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు తెలుసా? యోసేపుకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్యేష్ఠత్వం యోసేపుకి వచ్చింది,
డబుల్ పోర్షన్ యోసేపుకి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్యేష్ఠత్వాన్ని యోసేపు పొందుకున్నాడు, డబుల్ పోర్షన్ యోసేపు పొందుకున్నాడు. ఎంత గొప్ప కృప అండి. హల్లెలూయా. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే లేయా కానీ, జిల్ఫా కానీ, బిల్హా కానీ ఉండాల్సిన అవసరం లేదు. యాకోబు ప్రేమించింది ఎవరిని? రాహేల్ని. రాహేల్ ద్వారా పుట్టిన వాళ్ళు ఎంతమంది? యోసేపు, బెన్యామీను. ప్రైజ్ ది లార్డ్. యోసేపు, బెన్యామీను. ఇప్పుడు అసలు దేవుని పరిపూర్ణ చిత్తంలో అసలైన పిల్లలు ఎవరు? వీళ్ళిద్దరే. మరి వీళ్ళిద్దరిలో జ్యేష్ఠుడు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. మరి కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టింది ఎవరు? రూబేను. హల్లెలూయా. చూడండి, దేవుని ఆలోచనలో జ్యేష్ఠుడు యోసేపు, భౌతికంగా జ్యేష్ఠుడిగా పుట్టింది రూబేను. కానీ దేవుని ఆలోచనలో జ్యేష్ఠత్వం కొరకు ఉన్నవాడే దాన్ని పొందడానికి అర్హుడు. దేవుని ఆలోచనలో జ్యేష్ఠత్వం కొరకు నిర్ణయించబడిన వాడు జ్యేష్ఠుడిగా పుట్టినా దాన్ని పొందుకునే అర్హతను కోల్పోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూబేనుకి డబుల్ పోర్షన్ రావాలి, తన చేతులారా పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకి డబుల్ పోర్షన్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ గోత్రాల లెక్క చూస్తే రూబేను, షిమ్యోను, లేవి లేడు. జాగ్రత్త లెక్క పెట్టండి. రూబేను, షిమ్యోను, యోదా, ఇశ్శాఖారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు రావాలి. యోసేపు 11వ అవుతాడు. ఇప్పుడు యోసేపు బదులు మనష్షే, ఎఫ్రాయిం 12, ఇద్దరు వచ్చేసారు. 12 సరిపోయింది కదా. ఇప్పుడు ఆ గోత్రాల లెక్కలో యోసేపు కానీ లేవి కానీ లేరు. వాళ్ళిద్దరి బదులు మనష్షే, ఎఫ్రాయిములు వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక్కసారి ప్రకటన గ్రంథం మనం చూద్దామా? ప్రకటన గ్రంథంలో ముద్రించబడిన 1,44,000 మంది లెక్క ఉంది ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారండి ముద్రించబడిన వాళ్ళు? 1,44,000 మంది ఉన్నారా? 7వ అధ్యాయములో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనము నుండి ఆ 1,44,000 మంది. ఒక్కొక్క గోత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి. యోదా గోత్రం, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవియా. లేవి కదా, అక్కడ లేడుగా లేవి. ఏడుకొచ్చాడేంటి? రైట్. నెక్స్ట్ ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది, జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది. అక్కడ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లేవి, యోసేపు అక్కడ లేరు, ఇక్కడికి వచ్చారు. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి. వీళ్ళిద్దరు వచ్చారంటే ఇంకిద్దరు ఎవరు మిస్ అయ్యారే? దాను, ఎఫ్రాయిములు మిస్ అయిపోయారు. హల్లెలూయా. దాను, ఎఫ్రాయిం ఇక్కడ మిస్ అయిపోయారు. ముద్రించబడిన వారి లెక్కలో నుండి వాళ్ళు తొలగించబడ్డారు. తొలగించబడి మరలా లేవి వచ్చేసాడు, మరలా యోసేపు వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఏమైంది? దూడలు పెట్టుకున్నారు అక్కడ. ఎఫ్రాయిములో ఒక దూడ, దానిలో ఒక దూడ. ఆ రెండేంటి? ఆరాధన స్థలాలు. ఏంటి ఆరాధన స్థలాలు? సొంత ఆరాధన స్థలాలు. నిజమైన దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలానికి బదులుగా, వింటున్నారా, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలో ఆ ఆరాధన స్థలానికి వెళ్లకుండా దగ్గరే అని చెప్పి మా ప్రాంతంలోనే, మా గోత్రంలోనే, హల్లెలూయా అని చెప్పి, మా గోత్రం అంటే కాస్తే
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏక 2 స్థలాల్లో, దానిలో ఒకటి, ఎఫ్రాయిములో ఒకటి పెట్టింది రాజు. హల్లెలూయా. కానీ ప్రజలు ఏం చేయాలా? అక్కడ రాజుని ఎదిరించాలా? నిన్ను రాజుగా అంగీకరించాం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో రాజుగా నిన్ను, నీ ప్రభుత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ దైవత్వానికి వచ్చేటప్పటికి నీ చట్టం మా మీద పనిచేయకూడదు. హల్లెలూయా. రాజులకు రాజు ఒక చట్టం ఇచ్చాడు. హల్లెలూయా. మన నాయకుడైన మోషే ద్వారా దేవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం, ఆరాధనా స్థలానికి బదులుగా మానవ నిర్మిత, మానవ కల్పిత ఆరాధనా స్థలాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో అసలు దేవుడు వాళ్ళని లేపేశాడు. ముద్రించబడిన వారిలో ఉన్న 2 గోత్రాలని తీసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, మనం ముద్రించబడిన వారిలో ఉండాలా, తీసేయబడాలా? హల్లెలూయా. ఉండాలంటే దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలోనే ఆరాధన చేయాలి. మనం నిర్మించుకున్నది కాదు, మనం ఏర్పరచుకున్నది కాదు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ఆరాధనా స్థలం ఏది? దేవుడు ఏర్పరచుకున్న ఆరాధనా స్థలం ఎక్కడుంది? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. భౌతికంగా దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం ఎక్కడుంది? యెరూషలేము ఉంది. మరి ఆత్మీయంగా దేవుడు ఏర్పరచుకున్న ఆరాధనా స్థలం ఏది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుండి వెళ్తున్నారు. ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్నారు. కానానుకు వెళ్తున్నప్పుడు ఇందాక మనం చదివే నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, హల్లెలూయా, త్రోవలో నిన్ను కాపాడి నిన్ను రక్షించుటకు నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన చోటుకి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు ఏర్పరిచిన చోటుకి మనల్ని రప్పించడానికి ఒక దూతను ముందుగా పంపుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎవరండి ఆ దూత? హల్లెలూయా. పాత నిబంధనలో ఆ దూత ఎవరు? పాత నిబంధనలో ఆ దూత ఎవరు? ఆ దూత ఎవరో కాదు, ప్రభువే. హల్లెలూయా. ప్రభువే. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను. అందుకనే వారు ప్రత్యక్షపు గుడారం ఉండేది అక్కడ. వాళ్ళు ప్రత్యక్షపు గుడారం కలిగినప్పుడు, హల్లెలూయా, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు. పగల మేఘస్తంభం కదులుతా ఉండేది. ఒక స్థలానికి వచ్చినప్పుడు మేఘస్తంభం ఆగిపోయేది. అక్కడ ఆగ్గానే అమ్మట ప్రత్యక్షపు గుడారాన్ని ఓపెన్ చేసి, హల్లెలూయా, అక్కడ గుడారం వేసి, హల్లెలూయా, అక్కడ ప్రజలు ఆగేవాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మేఘం ఆ స్థలం నుండి పైకి లెగిసేదో, ఆ గుడారం నుండి పైకి లెగవగానే అందరూ చూసేవాళ్ళు. ఇశ్రాయేలు సర్వ సమాజం మేఘాన్ని చూసేది. ఆ మేఘం ఇక్కడ నుండి లేచింది అంటే మనం పరిపెత్తుకోవాల్సిందేగా, మన బ్యాగులు సర్దుకోవాల్సిందే. హల్లెలూయా. మేఘం పైకి లెగవగానే బ్యాగులు సర్దేవాళ్ళు, గుడారాలు పీకేసేవాళ్ళు. ఇక మేఘం కదులుతుంటే వీళ్ళు కదులుతా ఉండేవాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఆగాలో, ఎక్కడ కదలాలో వాళ్ళ చేతుల్లో లేదు, దూత చేతిలో ఉంది. హల్లెలూయా. దూత ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల్సిందే. దూత ఎక్కడి నుండి కదిలితే అక్కడ నుండి, నేను కాసేపు పడుకొని వస్తాను, మీరు పొండి కుదరదంట. హల్లెలూయా. ఆడు పడుకున్నాడు, తల్లిలే, ఆమేన్, లెగ్గొట్టుకొని తీసుకుపోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? దేవుని సన్నిధి కదులుతుంది, దేవుని ప్రసన్నత కదులుతుంది. దేవుడు ఎక్కడ ఆగుతున్నాడు? ఎక్కడ దేవుడు ఆరాధన కోరుకుంటే అక్కడ ఆగుతున్నాడు. హల్లెలూయా.
ఈ ప్రజలు ఇక్కడ బలి అర్పణ చేయాలి అని దేవుడు నిర్ణయించిన దగ్గర ఆయన అక్కడ ఆగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్థలానికి ఆయన నామం ఉందంట. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి ఆయన పేరుంది, ఆయన నామం ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినటువంటి ఆ తప్పిదాన్ని మనం చూస్తే, యెరూషలేములో ఉన్న ఆరాధన స్థలాన్ని మనం ఏమీ చేయలేం. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా, హల్లెలూయా, దానికి ఆల్టర్నేటివ్గా మనం ఒక ఆరాధన స్థలం దానిలో ఏర్పాటు చేస్తే ఎఫ్రాయిములు ఊరుకోరేమో, ఎఫ్రాయిములో చేస్తే దానోళ్ళు ఊరుకోరు. కాబట్టి ఎవరు కాళ్ళకి సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. మీకోటి హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు, ఆహా ఎంత హాయిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటి పక్కనే చర్చి. ఎక్కడండి చర్చి? అందుకని ఒక మాట మనం వింటా ఉంటాం, హల్లెలూయా, ఇంటికి దగ్గరగా ఉన్న చర్చి చూడు మాక, వాక్యానికి దగ్గరగా ఉన్న చర్చి చూడు. హల్లెలూయా. ఇప్పుడు దాని వాళ్ళకి ఎఫ్రాయిం వాళ్ళకి ఇంటి దగ్గర ఉంది చర్చి, కానీ ముద్రించబడిన లెక్కలో పేరు తీసేశారు అక్కడ ముందు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆరాధనా స్థలం యెరూషలేములో ఉన్నది. ఆమేన్. దాన్ని మనం చూస్తూ ఉంటే నూతన నిబంధనలో సువార్తలు మాట రాయబడుతుంది. పస్కా పండుగ వచ్చినప్పుడంట యెరూషలేము చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉన్నవారు ముందు రోజే అక్కడికి వచ్చేసి తమను సిద్ధపరచుకోవడానికి వచ్చేవాళ్ళు. ఎందుకు? ఆరాధన స్థలం అక్కడ ఉంది కాబట్టి, దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలం ఆ స్థలంలో ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అంటాడు, దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలము శాపాన్ని తీసివేసే స్థలం. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలం నీ పై ఉన్నటువంటి మరణాన్ని తీసివేసే స్థలం. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలంలో నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలంలో నీకు బదులుగా ఆయన అంగీకరించబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు అబ్రాహామును పిలిచాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు దహన బలి అన్నాడు. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు నాకు బలి అర్పణ చేయన్నాడు. ప్రభు ఎక్కడ చేయమంటావు? ఇంటి ముందు చేశానా? హల్లెలూయా. కుదరదు. నేను చూపించే పర్వతానికి రా. బలిపీఠం ఎక్కడ కట్టాలో అక్కడికి రావాలి నువ్వు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ ఇష్టం వచ్చిన స్థలంలో బలి అర్పణ చేస్తానంటే కుదరదు. ఇప్పుడేమో యూట్యూబ్ వచ్చినాక ఎక్కడ పడితే అక్కడే, హల్లెలూయా, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు ఆమేనంటే అయిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? దేవునామానికి మహిమ కలుగును గాక. సరే పదానండి. అసలే బలి అర్పణే కష్టమైంది అక్కడ. 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకును బలి ఇవ్వటము అదొక ఎత్తు అయితే 3 రోజుల ప్రయాణం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 రోజుల ప్రయాణం వెళ్తున్నారు. అక్కడికి వచ్చారు. కిందకి రాగానే పని వాళ్ళతో చెప్పాడు, నేను నా కుమారుడు పైకి వెళ్ళి యెహోవాకు ఆరాధన చేసి బలి అర్పణ చేసి తిరిగి వస్తాం. ఏమన్నాడండి? వస్తాను అనలా, వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఉండన్నాడు. ఏ విశ్వాసం అబ్రహాముది? ఎటువంటి విశ్వాసం అబ్రహాముది? దాన్ని పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారు ఉన్నాడు అప్పుడు. హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితంలో సందర్భం జరిగినప్పుడు పౌలు గారు ఉన్నాడా? లేదు. మరి అబ్రహాము విశ్వాసాన్ని పౌలు గారు ఎలా తెలుసుకున్నాడు? ప్రవక్త అన్నాడు, అపోస్తులందరికన్నా అత్యధికమైన ప్రత్యక్షత పౌలుకి ఇవ్వబడింది. ఎందుకంటే పౌలు గారు అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు, అగ్నిస్తంభంలో ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ పౌలు గారి గురించి సీనియర్ మోస్ట్ శిష్యుడైన పేతురు గారే రాస్తున్నాడు. మన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వాటిని గ్రహించుటకు అనేక విషయాలు గ్రహించిన కష్టం. చెప్పడా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, హల్లెలూయా, దేవుడు మృతులను సైతము
లేపుడకు శక్తిమంతుడని ఎంచిన వాడై, హల్లెలూయా, ఇదిగో నా కుమారుని తీసుకొని వెళ్తున్నాను, బలి అర్పణ చేస్తా. వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చిన దేవుడు, హల్లెలూయా, ఇస్సాకు వల్ల అయినది నీ సంతానం అనబడినని చెప్పబడినప్పుడు ఇస్సాకు నేను బలి అర్పణ అర్పిస్తే ఇస్సాకు వల్ల అయినదే నా సంతానం కదా, ఈ ఇస్సాకునే దేవుడు తిరిగి లేపి నాకు ఇస్తాడు అని నమ్మాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతను మృతుల్లో నుండి పొందెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కట్లు మోసుకుంటూ వెళ్తున్నాడు కుమారుడు కట్లు మోసుకుంటూ వెళ్తున్నాడు. తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటి దగ్గర చెప్పాడు, అన్న ఆరాధనకి వెళ్తున్నాం, దేవుని బలి అర్పణ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఆరాధనా స్థలం. ఎంత దూరమా నానా? దేవుడు చెప్పిన ఆరాధనా స్థలానికి మనం వెళ్ళాలా? హల్లెలూయా. మన బలి అర్పణలైనా మన మొక్కుబడులన్నీ అన్నీ అక్కడే చెల్లించాలి. పదన్నాడు. గాడిద మీద ప్రయాణం బాగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నుండి గాడిద ఎక్కదు, నువ్వు ఎక్కాలా, వాహనాలు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద దాకా బాగానే ఉంది, పైకి మళ్ళీ ఇప్పుడు గాడిద రాకపోతే వెళ్దామంటే కొండెక్కాలి. ఇప్పుడు కొండెక్కుదామంటే ఒక్కడెక్కడానికి కుదరదు, కట్లు మోపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంత దూరం ఎక్కిన తర్వాత తండ్రి అన్నాడు, నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా, ఆరాధనకి బలి అర్పణకి కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రె పిల్లేది అంటే ఆరాధనకి ఏమేం కావాలో ఆ బిడ్డకి తెలుసు. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి. హల్లెలూయా. ప్రార్థనకు రావాలంటే ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు ఇదేసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పిక్నిక్ పోతున్నాడో తెలీదు, ఆరాధనకి వెళ్తున్నాడో తెలీదు, సినిమాకి వెళ్తున్నాడో. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. ఆరాధనకు వచ్చినప్పుడు నీ బైబిలే తీసుకురా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు ఇస్సాకు. ఆమేన్. ఆరాధనకు వచ్చినప్పుడు ఏమేం కావాలో. హల్లెలూయా. ఆరాధనకు వచ్చినప్పుడు ఏం కావాలా? బైబిల్ ఉండాలా, పాటల పుస్తకం ఉండాలా. హల్లెలూయా. కుటుంబానికి ఒకటి కాదు, ప్రతి మనిషికి ఉండాలా. నువ్వు చేయవు ఆరాధన. హల్లెలూయా. ఆరాధన వ్యక్తిగతమైంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాసుకోవడానికి నీ నోట్స్ ఉండాలా, నీ పెన్ ఉండాలా. ఆరాధనకు వచ్చినప్పుడు అన్నీ చూసుకోవాలా. అర్రే బెదర్ పని కొంచెం ఆ సిస్టం పుస్తకమే. ముద్రల్లో మొదటి వర్తమానంలో సామాన్యతలో ప్రవక్త చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం అందించుకోకూడదు, గొస్సులాడకూడదు. ఎందుకు అందించుకోవద్దని చెప్పాడు ఆయన? మాట్లాడొద్దని చెప్పాడు అనుకుంటారు చాలామంది. గొసగొసలాడు ఆయన చెప్పిన ఉద్దేశం అది కరెక్టే. రెండోది నీది నువ్వు తెచ్చుకో. ఆరాధనకు వచ్చినప్పుడు ఇస్సాకు దారిలోనే అడిగాడు, ఒకవేళ తండ్రి మర్చిపోయాడావునని నువ్వు చెక్ చేసుకున్నావు ఆరాధనకి ఏమేం కావాలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీరా పర్వతం పైకి వచ్చేసారు. వచ్చిన తర్వాత బలిపీఠం కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆగు అన్న దగ్గర ఆగాడు. ఇక్కడ బలిపీఠం కట్టన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత తండ్రి బలి పశువు ఏదన్నాడు? నువ్వేనా నా బలి పశువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓరి ముసలోడా. హల్లెలూయా. కానీ ముసలోడా అంటానికి ఇప్పుడు ఆయన 100 సంవత్సరాల వృద్ధుడు కాదుగా. ఇస్సాకును కనే ముందే అవనస్తుడయ్యాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒకప్పుడు ఒక డినామినేషన్ అని చెప్తున్నా, మరి ముసలోడు అంటాం. నిజమే కాదు. వర్తమానంలోకి వచ్చినాక అర్థమైంది. ఇప్పుడు అబ్రహాం ముసలోడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏంటి కుమారుడా, నిన్నే బలి అర్పణ? అలాగే నా తండ్రి అన్నాడు.
అలా అని ఉంటాడంటారా? ఇస్సాకు తండ్రి మాటకు లోబడి ఉంటాడంటారా? తండ్రి ప్లీజ్ తండ్రి వద్దు తండ్రి, నన్ను వద్దు తండ్రి అని అడుగున్నాడా? ఇస్సాకు ఏమన్నాడు చెప్పనా? ఇస్సాకు ఏమన్నాడు చెప్పనా? నీ చిత్తం అయితే నన్ను తప్పించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించను గాక. హల్లెలూయా. ఎందుకు? ఇక్కడ నిజ స్వరూపం మనకు కనపడుతుంది, అక్కడ ఛాయ ఉంది, ఇక్కడ నిజ స్వరూపం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఛాయలో ఏం జరిగిందో తెలుసా? ఆ ఛాయలో ఏం జరిగిందో తెలుసా? నిజంగానే అబ్రాహాము కత్తెత్తాడు. అబ్రాహాము కత్తెత్తగానే ఏ దూత ఇక్కడే బలిపీఠం కట్టన్నాడో ఆ దూతే ఆగు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడు అని తెలిసింది. ఎందుకో తెలుసా? కుమారుణ్ణి బలిమ్మన్నా ఓకే అన్నావు, ఇక్కడికి రమ్మన్నా వచ్చావు, బలిపీఠం కట్టమన్నా కట్టావు, నీ కుమారుణ్ణి పరుండు పెట్టమన్నా పరుండు పెట్టావు, బలి అర్పణ చేయమన్నా కత్తెత్తావు. హల్లెలూయా. నా కుమారుడిని చంపడానికి ఎంతో దూరం రావాలా, అక్కడెక్కడే చేస్తే పోలా, ఇంటి పక్క చేస్తే పోలా అని నువ్వు ఆలోచన చేయలా. నేను చూపిన స్థలానికి, నేను నడిపించిన స్థలానికి, నేను నిర్ణయించిన స్థలానికి వచ్చావు. ఇక్కడ ఆరాధనకు వచ్చావు. ఈ ఆరాధనలో జరిగే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీ కుమారుడైన ఇస్సాకుకు మారుగా. హల్లెలూయా. ఇక ఇస్సాకు చనిపోవాల్సిన అవసరం లేదు. ఇస్సాకుకు మారుగా 10 కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అంటే ఆడదా మగదా? మగదే. హల్లెలూయా. క్రీస్తుకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో, చనిపోవాల్సిన మనస్థానములో ఆయన ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో మరణము నిలిచివేయబడుతుంది నీ మీద. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో మరణం నిలిచిపోతుంది. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో నీకు కృప ఇవ్వబడుతుంది. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో నీ స్థలములో ఆయన నిలబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలానికి ఆయన ఒక పేరు పెడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, ప్రతి స్థలములో దేవుడు ఒక ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక పేరు పెట్టాడంట. ఇప్పుడు ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా ఈరే. ఆరాధన స్థలానికి దేవుడు ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలానికి ఆయన నామం ఉంది, ఆయన పేరుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆయన యెహోవా ఈరే అండి. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా యెహోవా ఈరే. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా ఆయన యెహోవా షమ్మా. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా ఆయన యెహోవా సిద్కేను. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా ఆయన యెహోవా రాహా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వ్యాధితో వచ్చినా ఆయన యెహోవా రాఫా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట బలిపీఠాన్ని దేవుడు ఏదెనులో కట్టాడు. మొదట బలిపీఠాన్ని దేవుడే ఏదెనులో కట్టాడు. ఏదెనులో కట్టి అక్కడ ఒక గొర్రెను వధింపజేసి, ప్రైజ్ ది లార్డ్, మానవుల యొక్క పాపానికి పరిహారార్థంగా మానవుడు చచ్చిపోవాలి అక్కడ, మనిషి చచ్చిపోవాలి అక్కడ. హల్లెలూయా. కానీ దేవుడు గొర్రెను చంపి దాని చర్మాన్ని తీసి వస్త్రాలు చేశాడు. ఆ వస్త్రాలు వారి దిగంబరత్వాన్ని కప్పింది. ఏదేనులో ఒక జంతువు గొర్రె, ఆ గొర్రె యొక్క చర్మము మానవుని దిగంబరత్వాన్ని కప్పింది. హల్లెలూయా. ఆత్మీకంగా దాని రక్తము మానవుని పాపాన్ని కప్పింది, తీసివేయలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అక్కడ బలిపీఠం కట్టాడన్న సంగతి కయ్యనికి హేబేలుకి తెలుసా? అప్పుడు వాళ్ళు లేరు. ఆదాముకి హవ్వకు మాత్రమే తెలుసు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కయ్యనున్నాడు,
హేబేలు ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు వీళ్ళు అడిగారంట తల్లిదండ్రుల్ని, నానా అసలు మనం ఏంటి, ఎట్లున్నాం ఏంటి, మన పరిస్థితి ఏంటి అని చెప్తే, హల్లెలూయా, ఆదాము తన పిల్లల్ని కూర్చోబెట్టి, ఆదాము హేబేలుని కూర్చోబెట్టాడు. ఇటు కయ్యను కూడా అడుగుతున్నాడు ఏంటి అని. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్పాడంట ఈయన, ఏం లేదబ్బాయి, దేవుడు ఏదెన్లో ఒక చెట్టు పెట్టాడు, పండు తినొద్దన్నాడు, మీ అమ్మ పండు తిందే. హల్లెలూయా. ఆ పండు తిని నా దగ్గరకు వచ్చింది, నేను ఆ పాపంతో ఏకీభవించాను, అందుకని బయటికి వెళ్ళగొట్టేశాడంటే. అవునా, దేవుడు పండు తినొద్దంటే పండు తిన్నావు, అంతే కదా, మళ్ళా పండు దేవుడికి ఇచ్చేది అయిపోలే, మళ్ళా పండు దేవుడికి ఇచ్చేస్తే అయిపోలే అనుకున్నాడు కయ్యను. హేబేలు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు. ప్రతి దేవుని కుమారుడు ప్రత్యక్షత కలిగిన వాడు. ప్రతి దేవుని కుమారుడు, హల్లెలూయా, మరలా చెప్తున్నా, ప్రతి దేవుని కుమారుడు దేవుని ప్రత్యక్షత కలిగినోడు. హల్లెలూయా. ఆదాము వాక్యం బోధిస్తుంటే, ఏంటి వాక్యం, జరిగిన సంఘటన బోధిస్తుంటే ప్రత్యక్షతతో పట్టుకున్నాడు. చెట్టు అంటే చెట్టు కాదు, పండు అంటే పండు కాదు. రైట్, ఈడు అనుకున్నాడా, రైట్ అయిపోయింది, నాకు ఆన్సర్ వచ్చేసింది, నేను పండిస్తే అయిపోయింది అనుకున్నాడు. హేబేలు అడుగుతున్నాడు, ఇంకేం చేశాడు దేవుడు? అయ్యా, ఎప్పుడైతే మేము పండు తిన్నామో మేము దిగంబరులమని ఎరిగాం, నెక్స్ట్ ఆగిపోలా, ఆగిపోక సాగిపోతుంది. నాకు హోల్ స్టోరీ కావాలి, ఒక కోట్ ఇస్తే ఒక పేర ఇస్తే సరిపోదు నాకు. అక్కడ ఏం జరిగిందో, ఏదైనా బయటకు వచ్చేదాకా ఏం జరిగిందో చెప్పన్నాడు. హల్లెలూయా. సాయంకాలం దేవుడు దిగొచ్చాడయ్యా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను దాక్కున్నాను, పిలిచాడు. హల్లెలూయా. సరే, ఇదంతా మీరేం చేశారు? మేము మేము సిగ్గుతో ఉన్నామని మా దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆకులు కప్పుకున్నాం. రైట్, సాయంకాలానికి ఎగిరిపోయినాయి, ఎండిపోయినాయి. దేవుడు ఆయన రాగానే, హల్లెలూయా, ఆకులు ఎగిరిపోతున్నాయి, ఆయన ముందు నిలబడలేకపోతున్నాయి. ఎందుకంటే యోబుతో మాట్లాడినప్పుడు దేవుడు సుడిగాల్లో ప్రత్యక్షమైంది. ఆ సుడిగాలు వచ్చిందానికి ఆకు ఉంటుందా? హల్లెలూయా. ఈ పొదజాటునున్న పొద కదిలిపోతుంది, చుట్టుకున్న ఆకులు ఎగిరిపోతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రెను అర్పించాడయ్యా. ఆ చర్మం తీసి మాకు కప్పాడు, పట్టుకున్నాడు ప్రత్యక్షతని. ఇప్పుడు దేవునికి అర్పించాల్సింది పండు కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం చేశాడో, నేను ఒక గృహంలో పుట్టిన కుమారుడు తండ్రిని ఫాలో అవటానికి ప్రయత్నిస్తాడు. తండ్రి ఏం చేస్తున్నాడు, వీడు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి ఇంట్లో ఎవరు లేరనుకోండి, పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ నాన్న చొక్కా తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళ నాన్న పెన్న తీసుకుంటాడు, వాళ్ళ నాన్న వాడే వస్తువులు తీసుకొని వీడు వాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నేను మా నాన్నలాగా ఉండాలని. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడు? నా తండ్రి. ఎవరి తండ్రి? ఆదాము కాదు. హల్లెలూయా. దేవుడు, ఆమేన్. ఆయన వచ్చి బలి అర్పణ చేస్తే, దేవుడే బలి అర్పణ చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం చేయొద్దా? ఆమేన్. ప్రత్యక్షత. ఇప్పుడు అక్కడ పండు కాదు తిన్నది, ఏదో జరిగింది, అక్కడ రక్తాపరాధం జరిగింది. కాబట్టి రక్తం చిందించబడాలి అని ఎరిగి బలి అర్పణ చేశాడు. కయ్యను ఒక బలిపీఠం కట్టాడు. హేబేలు అర్పణ వేరు కాబట్టి
ఆ బలిపీఠం పనికిరాదా హేబేలుకి? ఎందుకంటే కయ్యను బలిపీఠం సుందరమైన సౌందర్యమైన బలిపీఠం, పూలు పళ్ళుతో చర్చ్ అంటే ఉండాలి బదులు. అస్సలు ఏం అలంకరణ, మనం ఏదో తాత్కాలికం చేసుకుంటాం మనకున్న దాంట్లో. అది ఎట్లుంటుందంటక పళ్ళు పూలు, బాబా హల్లెలూయా. ఈరోజు లోకం అంతా ఎంత డెకరేషన్లో ఉందో కదా, కయ్యను బలిపీఠాలను అలంకరించినట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు తన అర్పణ చేయడానికి ఈ బలిపీఠం పనికిరాదు. హేబేలు అర్పణ కొరకు మరొక బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హేబేలు అర్పణ కొరకు మరొక బలిపీఠం కడితే దేవుడు హేబేలు బలిపీఠం దగ్గరికి వచ్చాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అర్పణ అంగీకరించి ఆరాధన స్థలానికి, ఆ చర్చికి దేవుడు వచ్చి ఈ చర్చికి దేవుడు రాలా. ఆమె దేవుడు ఆ మందిరానికి వచ్చాడు, ఈ మందిరానికి రాలా. ఈడు అనుకున్నాడు, హల్లెలూయా, ఆలోచన చేశాడంట. ఊర్లో ఉన్నది 2 చర్చిలు, మా ఊర్లో ఉన్నది 2 చర్చిలు, ఒకటి నాది ఇంకోటిది హేబేల్ది. హల్లెలూయా. హేబేలే లేకుండా చేశాననుకో, నా దగ్గరికి వస్తాడు దేవుడు. ఊర్లో ఉన్నది నాదొక్కటే చర్చి. హల్లెలూయా. చూసారా కయ్యన ఆత్మ? కయ్యన ఆత్మ ఎలా ఉంటుందో చూసారా? హల్లెలూయా. ఆడు పడిపోతే నాదే కదా. హల్లెలూయా. హేబేలు లేకుండా చేస్తే అసలు ఆరాధన స్థలమే నాది కదా, ఇంకా ఆప్షన్ లేదు, దేవుడికి ఆప్షన్ లేదు. ఇక ఇది అనుకున్నాడు, దేవుడికి రావాల్సింది నా బలిపీఠం మీదకి, ఇంకో బలిపీఠం ఉందా? లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కానీ దేవుడు చేతును కలుగున్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈడే లేకపోతే నేనే నంబర్ 1 అండి, కయ్యన ఆత్మది. హల్లెలూయా. ఈ సంఘమే లేకపోతే మాదే నంబర్ 1 అండి, కయ్యన ఆత్మది. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం లేకుండా చేయాలనుకున్నాడు. హేబేలు ఎప్పుడు అనుకోలా ఈ పోతే బాగుండని. హేబేలు అనుకోలా. దేవుని ప్రత్యక్షత కలిగిన, దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం కలిగిన ఏ సేవకుడు కూడా హల్లెలూయా ఈ లేకుండా ఉంటే వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారని అనుకోడు. ఎస్, ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా నువ్వు ఏర్పరచబడిన సేవకుడు అయితే నీ దగ్గరికి రావాల్సిన లెక్క దేవుని దగ్గర ఉంది. ఈయన దగ్గర నుండి నలుగురిని, ఈయన దగ్గర నుండి నలుగురిని తెచ్చుకున్నా నిలబడలేదు, అసలు తెచ్చుకోవాల్సిన అవసరం లే. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు. హల్లెలూయా. కానీ కయ్యన ఆత్మ ఏంటి? అసలు ఈ చర్చే లేకుండా చేస్తే నాదే నంబర్ 1. ఆడే లేకుండా పోయాడు. ఏమంటే దేశదిమ్మర అయిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? దేశదిమ్మర అయిపోయాడు వాడు. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు దేశదిమ్మరయ్యాడు? ఏ బలిపీఠాన్ని దేవుడు కోరుకున్నాడో, ఏ బలిపీఠం మీద గొర్రె అర్పించబడిందో అక్కడే హేబేలు కూడా అర్పించబడ్డాడు. హల్లెలూయా. హేబేలు కూడా బలి అర్పణ చేయబడ్డాడు. హేబేలు చనిపోయినప్పుడు హేబేలు రక్తం మొర్ర పెడుతుంది. హల్లెలూయా. హేబేలు రక్తం నేరుగా దేవునికి మొర్ర పెడుతుంటే దేవుడు దిగొచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడా? హల్లెలూయా. ఆ చర్చ ఏముంది నాకేం తెలుసు అన్నాడు వీడు. పాస్టర్ గారు ఏమయ్యాడో నాకేం తెలుసు, అంతేనా? దేవునికి స్తోత్రంగా మొత్తం చేసింది ఈడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్నాడు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒక దేవుని కుమారుడు చనిపోయినా మొర్ర పెడతానే ఉంటాడు. ఒక దేవుని కుమారుడు చనిపోయిన రక్తంలో కూడా జీవం ఉంటుంది. ఒక దేవుని కుమారుడు చనిపోయిన ఎముకలో కూడా జీవం ఉంటుంది. ఎలీషా ఎముకలో జీవం లేదా? హల్లెలూయా. దేవుని కుమారుడు బ్రతికినా దేవుని కుమారుడే,
చనిపోయిన దేవుని కుమారుడే, ఇప్పుడు దేవుని కుమారుడే, ఎప్పటికీ దేవుని కుమారుడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కుమారుని యొక్క స్వభావం మారదు. దేవుని కుమారుని యొక్క గుణ లక్షణం ఎంత మాత్రం కూడా మారదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఆమేన్. నేను మిమ్మల్ని బయటికి పిలిచి ఎక్కడికి తీసుకొని వెళ్ళదును? బ్రహ్మాం ఆలయానిక? అలాగైతే అందరూ చేసిన తప్పును నేను కూడా చేసిన వాడిని అవుతా. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధనా స్థలం బ్రహ్మాం మందిరం ఆలయమే కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి రండి అంటే అందరూ చేసిన తప్పును నేను కూడా చేసిన వాడిని అవుతా. కానీ ఒక్క చోటుకు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళగలను. అక్కడ మీరు క్షేమముగా ఉందరు మరియు మరణము నుండి తప్పించబడిదురు. హల్లెలూయా. ఒక్క చోట్లోనే మీరు మరణం నుండి తప్పించబడుదురు. అది యేసుక్రీస్తులోనే ఉన్నది. అది దేవుని ఆరాధనా స్థలము. ఈ రాత్రి ఆ స్థలాన్ని మీకు పరిచయం చేయించున్నాను. అక్కడ దేవుడు తన నామముంచును. అక్కడికి వచ్చిన ప్రతి మనిషిని ఆయన కలుసుకుందునని వాగ్దానం చేశాడు. గ్లోరీ. దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలానికి వచ్చిన ప్రతి మనిషిని ఆయన కలుసుకుంటాడంట. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎందుకు దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలానికి వెళ్ళాలంటే అక్కడ మాత్రమే దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. అక్కడ మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇంకెక్కడైనా నువ్వు పక్కనోడితో మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మీరు మాట్లాడకూడదని చెప్పాడు. ఎందుకు? ఇక్కడ ఆయన మాట్లాడతాడు కాబట్టి మీరు మాట్లాడతారు. అన్నాడా లేదా మందిర ప్రతిష్ఠితలో? హల్లెలూయా. మీ కొసకొసలు ఆపండి, ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఆయన మాట్లాడే స్థలం. హల్లెలూయా. నువ్వు మాట్లాడుకునే స్థలం కాదు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వచ్చిన ప్రతి మనిషిని ఆయన కలుసుకొని నేను వాగ్దానం చేస్తున్నాను. అతనితో ఆయన ఆరాధించును మరియు భోజనము చేయును. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలానికి ఉన్న ఘనత. హల్లెలూయా. ఆయన వారితో భోజనం చేస్తాడంట, అక్కడ కలుసుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఒక సంఘములో, ఒక ఆలయములో కాదు కానీ క్రీస్తులోనే ఆయన దేవుని ఆలయమై ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధనా స్థలం క్రీస్తే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గడియ కొరకు ప్రత్యక్షపరచబడిన వాక్యమే దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధనా స్థలం. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆలయం ఎవరు? ఆ వర్తమానం ఎవరిలో ఉంటే వాళ్ళే ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే ఆలయం కదండి. ఎక్కడుంటే అక్కడ ఉంది గట్టగా ఆలయం. ఈ చర్చికి రావాలా? దేవునికి స్తోత్రం కలుగును. విన్నారా? కొంతమంది ఓవర్ రెవల్యూషన్ వెళ్తుంది అనమాట. రెవల్యూషన్ కాదు, ఓవర్ రెవల్యూషన్. దేవుని కన్నా అధికమైన జ్ఞానం కలిగిన వాడు అన్నాడు కదా, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును, ఆ నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని. ఆయన నక్షత్రాలకు పైగా అంట. ఆయన నక్షత్రాలు ఏంటి? ఆయన దేవుని చేతిలో నక్షత్రాలు. హల్లెలూయా. వర్తమానికులు, వాళ్ళకి పైగా సింహాసనం. ప్రవక్త అంటే చెప్పాడు కానీ బదర్ అంటే దాన్ని మించి. హల్లెలూయా. ఎవడీడు? హల్లెలూయా. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలం ఈ గడియ వర్తమానం. ఆ వర్తమానం ఎక్కడుండాలా? ప్రైజ్ ది లార్డ్. అలా ఆయన నీ చేతికి ఇస్తున్నాడు. చేతికి ఇచ్చిందాన్ని ఏం చేయాలి? తీసుకొని తినే అని చెప్పాడు. దాసుకో. మంచిగా బైండింగ్ చేపించు, తప్పులేదు. మంచిగా బైండింగ్ చేపించు, తప్పులేదు. హల్లెలూయా. నీట్గా మంచి షెల్ఫ్లో పెట్టేయి, తాళం వేసేయి. ఎన్ని సంవత్సరాలైనా అది మాత్రం అట్టగా ఉండాలి, నల్లకూడదు పుస్తకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు, నా దగ్గర లేని వర్తమానం లేదు తెలుసా మీకు? వీడి జీవితంలో మాత్రం ఒకటి కూడా లేదు. హల్లెలూయా.
నా దగ్గర లేని వర్తమానం లేదు, నేను కలిగిన వర్తమానం అసలు లేదు. వింటున్నారా? అందుకనే దేవుడు హల్లెలూయా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఈ పుస్తకం తీసుకొని తినేయ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. తిన్న తర్వాత నువ్వు పుస్తకం అవుతావు. పుస్తకంలో ఉన్నదంతా నీలో ఉంటది. హల్లెలూయా. అప్పుడు పుస్తకం చదివావు, ఇప్పుడు పుస్తకం మాట్లాడింది. పుస్తకానికి స్వరం ఉందా? హల్లెలూయా. పుస్తకానికి నోరుందా? ఏదా నోరు? పుస్తకానికి ఇవ్వబడిన నోరు చూడొచ్చా నేను? దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? దేవుడు ఏర్పరిచిన ఆరాధనా స్థలంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించున్నాను. ఈయన ఆలయము యేసులోనే ఉన్నది. తన నామమగు యేసుక్రీస్తును అందులోనికి తీసుకొని వచ్చి ఉంచెను. కాబట్టి ఒక నరునిలో ఆయన తన నామముంచెను, యేసుక్రీస్తులోనే ఆయన నివసించెను, తన నివాస స్థలమును ఏర్పరచుకొను. మరియు ఆ గుడారములో పాత యెరూషలేము, పాత పండుగలు, పాత దేవాలయము ఒక మాదిరి. నిబంధన మనసు వెళ్ళిన దినమున మేఘము దిగి వచ్చెను, మరియు దేవుని స్వరము వినబడెను. మేఘము దిగి వచ్చినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. మేఘం ఆగిందా? మేఘం ఎక్కడ ఆగిందో తెలుసా ఈ రోజున? ఆమేన్. అగ్నిస్తంభం ఎక్కడ ఆగిందో తెలుసా ఈ రోజున? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పరిచిన స్థలానికి తీసుకొచ్చి ఇదే దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలం అని ప్రజల్ని నడిపించి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? దూత. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన కాలానికి పంపబడిన ఒక దూత ఆ ఆరాధన స్థలానికి మనకు పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంకో మాటలో చెప్పాలంటే వేరుగా అనుకోమాకండి, ఆయన దేవుని చేతిలో ఒక నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక మానవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఒక మానవుడు. ఆమేన్. దీన్ని చూసినప్పుడు వింతైన విచిత్రమైన కార్యం చెప్పరా? ప్రజలు కింద చూస్తారు, పైన చూడరు. ఆమేన్. ప్రజలు కింద చూస్తారు, కానీ నేను పైన ఉన్న దూతను చూస్తున్నా. ఎవరిని చూస్తున్నా? పైన ఉన్న దూత. హల్లెలూయా. ప్రజలందరూ ఈయన కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడంటగా ఈయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఈయన మోషేతో ఉన్నాడు తెలుసా? మండుచున్న పొదలో మోషేని దర్శించాడు తెలుసా? దమస్కు మార్గంలో తెలుసా? హల్లెలూయా. చెరసాల్లో పేతురున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఈరోజు నాతో ఉన్నాడు తెలుసా? హల్లెలూయా. ఈరోజు ఎవరితో ఉన్నాడు? ఈయన వధువుతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అగ్నిస్తంభం మేము కలుగున్నాం తెలుసా? దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో ఈ అగ్నిస్తంభం ఉంటుంది. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో ఆ మేఘస్తంభము ఉంటదంతే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున మేఘస్తంభం అగ్నిస్తంభం లేచి నిలబడిపోతుంది. లగవగానే ప్యాక్ చేసుకోవాలి. హల్లెలూయా. అది వెళ్ళే చోటుకి వెళ్ళిపోవాలి. ఆమె మేఘస్తంభం. ఇప్పుడు ఆ మేఘం ఎక్కడికి వెళ్తుంది? అగ్నిస్తంభం ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి వెళ్తా ఒక మాట చెప్పి వెళ్ళాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండినట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మీకు స్థలం సిద్ధపరచబడుచున్నా, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకానికి వెళ్ళేది ఎవరు? ఆమేన్. మీకు చెప్పినట్టున్నా ఒకసారి. నేను కరెక్టే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు పరలోకం నుండి వచ్చారో వాళ్ళే వెళ్తారు. ప్రార్థన అయిపోగానే సింధి ఎవరు వెళ్తారు? అక్కడ నుండి వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్తారు. విజయవాడ ఎవరు వెళ్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పరలోకం ఎవరు వెళ్తారు? అక్క నుండి ఎవరు వచ్చారో? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వర్తమానం ఏం చేస్తుంది? ఒరే, నువ్వు భూ సంబంధమైనడు కాదు, నువ్వు పరలోక సంబంధమే. నీ ఆరిజిన్ అక్కడ, నీ మూలం అక్కడ, నీ కుటుంబం అక్కడ, నీ సొంత ఇల్లు అక్కడ. హల్లెలూయా. నీ స్వాస్థ్యం అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం వచ్చి అసలైన దాన్ని మనకు చూపించింది. మన ఆత్మీయ మతి మార్పును తీసేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక ప్రయాణం మొదలు పెట్టాం. ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అక్కడి నుండి వచ్చారో? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అందుకనే యెషయా భక్తుడు ఆయన గ్రంథంలో మాట చెప్తాడు, మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో జ్ఞాపకం చేసుకోండి. ఏ బండ నుండి చెక్కబడ్డాం మనం? మా సంగతి తెలుసా నీకు? మా ఫ్యామిలీ తెలుసు నీకు? అంత బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసు నీకు? హల్లెలూయా. నన్ను చూడు, ఊరు వచ్చేసింది. పిచ్చోడా, నన్ను టచ్ చేసి చూడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సైన్యం వచ్చేస్తుంది. ఏమా? దేవునికి స్తోత్రము కలుగును గాక. నిమ్మును ముట్టినవాడు నా కనిపాపను ముట్టినట్టు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఊరుకుంటాడు ఆయన? మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నివాస స్థలం. మనము కూడా దేవునికి నివాస స్థలం అయినటకు కట్టబడుతున్నారు. యేసు దేవుని నివాస స్థలం. ప్రైజ్ ది లార్డ్. యేసు దేవుని నివాస స్థలం. పౌలు గారు అంటాడు, సంపూర్ణుల మగుటకు క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు దేవుని నివాస స్థలం అయితే ఆ సంపూర్ణత అంటే మనము కూడా దేవునికి నివాస స్థలం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలములో ఆయన వ్యక్తిగతంగా మనల్ని సంధించేవాడు. మరణము నిలిచిపోయే స్థలం అది, శాపము నిలిచిపోయే స్థలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ ఒక మందిరం ప్రతిష్ఠితలో నేను వాక్యం బోధిస్తా. మరణం నిలిచిపోతుంది. నువ్వు వ్యాధితో వచ్చినప్పుడు వ్యాధి అక్కడ నిలిచిపోతుంది. నువ్వు ఆరోగ్యం కలిగి వెళ్ళిపోతావు. నువ్వు మరణ శయ్యపై వచ్చినా ఆరోగ్యంతో వెళ్తావు. హల్లెలూయా. ఒకవేళ మరణంతో వచ్చినా ఈ స్థలంలో మరణం నిన్ను విడిచిపెడుతుంది. డెడికేషన్ జరిగిన ఒక వారం తర్వాత ఇంకా వైరింగ్ లాగలేదంట చర్చికి. వైర్లు లాగుతా మొత్తం చేస్తూ ఉంటే జాయింట్ ఉంది. ఆ పిల్లోడు తెలియక దాని మీద వేసాడు కాలు. అది వేసేసి పడేసుకున్నాడు. మందిరంలో కరెంట్ షాక్ కాసేపుడు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయాడు అనుకున్నారు. ప్రార్థన చేశారు, లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? మరణం ఓడు జీవంగా మారిపోయింది. హల్లెలూయా. కానీ అన్నయ్య చెప్పారలకైతే మరణం వచ్చింది. చర్చిలో మరణం వచ్చింది. తీర్పు దేవుని సింహాసనం మీద ఆరంభమవుతుంది. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలంలో మనం ఉన్నాం. ఆమేన్. నేను భౌతికమైన మందిరం గురించి మాట్లాడట్లా, ఆత్మ సంబంధంగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక శాఖను కాదు ఆయన ఏర్పరచుకున్నది, ఆయన క్రీస్తుని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆరాధన స్థలంగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరినండి? దేవుడు ఆరాధన స్థలంగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? చెప్పాలి అందరూ. మరి ఆరాధన స్థలం ఎక్కడ? క్రీస్తు. క్రీస్తు అక్కడ
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు మరణాన్ని ఓడించాడు, క్రీస్తు రోగాన్ని ఓడించాడు, క్రీస్తు సమాధిని ఓడించాడు, క్రీస్తులో పునరుద్ధానం ఉంది, క్రీస్తులో ఎత్తబడే శక్తి ఉంది. హల్లెలూయా. క్రీస్తులో సహనం ఉంది, క్రీస్తులో ఓర్పు ఉంది, క్రీస్తులో ప్రేమ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజముగా ఆయన నామం ఆ స్థలానికి పెట్టబడింది. ఆమేన్. ఆయన నామము ఆ స్థలానికి పెట్టబడింది. ప్రవక్త అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దావీదు యెరూషలేములో ఉన్న నీళ్లు తాగాలనుకున్నాడంట. అనుకున్నాడా? నీళ్లు తాగాలనుకున్నాడు. నాకు ఆ నీళ్లు లేక కాదు ఇక్కడ, కానీ అక్కడ ఆ బావిలో నీళ్ళే నాకు కావాలి. ఇద్దరు లెగిశారు యోధులు. 15 మైళ్ళ వరకు సైన్యం వ్యాపించిందంట. ఒకడు పోరాడుతుంటే ఇంకోటి పరిగెత్తుతున్నాడంట, ఒకడు పోరాడుతుంటే ఇంకోటి పరిగెత్తున్నాడంట. నీళ్లు చేది తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని చెప్తూ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఎన్ని సంఘ శాఖలతో నువ్వు పోరాడాలో, పోరాడి 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 ఆ బావిలో ఉన్న యేసుక్రీస్తు బాప్తిస్మే కావాలా, ఆ నీళ్ళే కావాలా. హల్లెలూయా. వర్తమానం చెప్తున్నాడు ప్రవక్త. ఇప్పుడు నాకు చదివే సమయం లేదు. ఆమేన్. యేసుక్రీస్తు నామ బాప్తిస్మం కొరకు ప్రతి సంఘ శాఖతోనూ పోరాడాలి. ఆ నీళ్ళే ఎందుకు తాగాలి? వేరే నీళ్ళవా? హల్లెలూయా. వాగ్దాన దేశములో ఉన్న ఆమేన్ దేవుడు సిద్ధపరిచిన బావి నీళ్ళవి. హల్లెలూయా. దేవుడు పుట్టించిన జలం ఉందంట అక్కడ. అదే సరి అయిన బాప్తిస్మం. దాని కొరకు రోషం కలిగి ఉన్నాడు. రోషం కలిగిన ఇద్దరు పోరాడుతూ వెళ్ళి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు రోషము కలిగి ఉండాలి, దేవుని వాక్యం కొరకు రోషము కలిగి ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలములో ఆయన సంధించినప్పుడు ఆయన స్వరం వినేవారుగా ఉండాలి, ఆయన కృపను వేడుకునేవారుగా ఉండాలి. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో ఈ ప్రశస్తమైన సహవాసం, ఆ స్థలమునకు ఆయన నామము పెట్టబడినది. హల్లెలూయా. ఈరోజు వీఆర్ కమింగ్ ఫ్రమ్ వెరీ ఫార్ 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 ఫార్. ఎక్కడి నుంచో పరిగెట్టుకుని వచ్చాం. నాట్ లోకల్, వీఆర్ నాట్ లోకల్. మనం లోకల్ కాదు, ఎక్కడి నుంచో వచ్చాం. ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్, యేసుక్రీస్తు నామములో వచ్చాం. సో ఆ నామము యొద్దకు తేబడితిమి. పాస్టర్ గారు చూసారా ఆ యోధులు గురించి ఎలా మాట్లాడారు? ఆ యోధులు ఎవరనేది ఆయన ఆ క్యారెక్టర్ బోధిస్తున్నప్పుడు నీ లోపల ఉన్న సోల్ చెప్తుంది అది నువ్వే అని, నీ ఆత్మ చెప్తుంది అది నేనే అని. ఆడ మగ తేడా లేదు. అక్కడ ఇద్దరు మనము సంఘమై ఉన్నాము. సో మన ఇద్దరం ఇంక్లూడ్ చేయబడ్డాం, మీరు మేము ఇంక్లూడ్ చేయబడ్డాం. కనుక ఆ యొక్క నామము పెట్టబడిన స్థలములో మరణం లేదు. ఎన్నుకోబడిన జనులకు, అననీయ సప్పెరలకు కాదు, ఎన్నుకోబడిన జనులకు. కాబట్టి ఆ నామము దగ్గరికి ఒక దూత తీసుకొస్తున్నాడు. ఆ దూత నిబంధన దూత, ఆ దూత బలిష్ఠుడకు దూత, ఆ బలిష్ఠుడకు దూత 7వ దూతలోకి దిగి వచ్చి ఈరోజు మనకు దారి చూపించాడు. ఆ దూత ద్వారా మనము తేబడితిమి. పాస్టర్ గారు ఆ యొక్క మర్మాన్ని చూసారు, ఆ ఫోటోలో చూపించారు. చాలామంది బ్రెనహాం గారి మీద ఉన్న అగ్నిస్తంభాన్ని చూడకుండా బ్రెనహాం గారి మార్కు మాత్రమే చూస్తూ ఉన్నారు. మనలో కూడా కొద్దిమందికి అటువంటి మనస్తత్వం ఉన్నట్లే దయతో దాన్ని డిలీట్ చేసేయండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సింహాసనమైనటువంటి ఒక సేవకునిలో ఉండి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూడాల్సింది ప్రవక్తను కాదు, కానీ ప్రవక్త తల మీద ఉన్న అగ్ని స్తంభాన్ని చూడవలసిన వాళ్ళని. ఈరోజు మనము చూడవలసింది ప్రవక్తను కాదు, కానీ ఆ అగ్ని స్తంభం ప్రవక్తల్లో ఉండి
ఒక స్వరము పలుకుతూ ఉన్నది. ఆ స్వరాన్ని వినవలసిన వారమైన, ఆ స్వరము ఎక్కడ బోధించబడుతుందో అక్కడ మనము గ్యాదర్ అవ్వాల్సిన వారమైన. కాబట్టి నిజంగా దేవుడు ఆయన దాసులను ఏర్పాటు చేసుకుని ఇటువంటి గొప్ప అమూల్యమైన శ్రేష్టమైన వధువుకి కావలసిన ఆహారంతో, మరుగైన మన్నాతో మనల్ని పోషించినందుకు దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్, ప్లీజ్. హల్లెలూయా. గాడ్ రియల్లీ బ్లెస్ యు బ్రదర్. మరి ఇప్పుడు ప్రార్థన జరిగిన తర్వాత స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్ తర్వాత అప్పుడు మరి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ప్రభురాత్రి భోజనం సంఘానికి ఉంటుంది కాబట్టి సంఘం ఉండవచ్చు. ఎవరైనా ప్రభురాత్రి భోజనంలో కూడా వాక్యం వినాలని మీకు సమయం ఉన్న ఎడల డెఫినెట్గా ఈ సదవకాశాన్ని వినియోగించుకోనమని మీకును మరి పాస్టర్ గారులకి అలాగే సంఘానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి పాస్టర్ మార్క్ గారు వచ్చి ఈ యొక్క ప్రార్థన చేసి ఆయన ఈ యొక్క ప్రతిష్ట ఆరాధనను ముగిస్తారు. రండి బ్రదర్. తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా యేసు, మహిమయు ఘనత ప్రభావములు పొందర్హుడా, మీకే ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యమును ప్రభువా, ఇదిగో దేవా, అనేక మంది నాయన నీ పిల్లలను ఇక్కడ తీసుకుని వచ్చి ముఖ్యముగా నీ సేవకుని ప్రభువా ప్రత్యేకపరుచుకొని ఆయా దూర దేశముల నుంచి, దూర ప్రాంతముల నుంచి ఇదిగో నాయన సురక్షితముగా నీవు తీసుకుని వచ్చి ఈ కార్యమును జరిపించినందుకు నీకు స్తోత్రాలు. మొట్టమొదటిగా నిన్నే మేము ఆహ్వానించి ఉన్నాము. ఇదిగో దేవా, ఈ మందిరమును నీవే ప్రతిష్ఠించి ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఇంతవరకు నీ దూత ద్వారా ప్రభా నీవు మాతో మాట్లాడి ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ లవోదికీయ సంఘము గుడ్డిది, దిగంబరిది. కానీ ఇదిగో ప్రభువా, నీ వధువు ఇదిగో నాయన నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను గణపరుస్తూ ఉండగా, నిన్ను మేము చూస్తూ ఉండగా ప్రభువా, నీవే ఎక్కడకు ప్రభువా నాయన, నీవు ఎక్కడైతే ప్రభువా ఆరాధనా స్థలమని నీవు చూపించావో మేము అక్కడికి వచ్చామని నమ్ముతున్నాము. 7వ నక్షత్రము ద్వారా నీవు ఏదైతే వెనుక పార్శ్వములో అయ్యా నీ యొక్క ఆలోచన ఉన్నదో ప్రభువా, ఆ ఆలోచన ఒక మాట ద్వారా నీ ప్రవక్త నోటిలో నుంచి ఏదైతే వర్తమానం వచ్చిందో అది నీ వాక్యమై ఉన్నది. అదే ఆరాధనా స్థలమై ఉన్నదని ప్రభువా. ఎందుకంటే దేవుడు నివసించు స్థలము క్రీస్తు అయితే, క్రీస్తును నాయన ఇప్పుడు వధువులో నివసించుచూ ఉన్నాడు. అవును దేవా, ఈ యొక్క కట్టడముల వైపు మేము చూచుటలేదు, ఈ ప్రాంతము వైపు మేము చూచుటలేదు. ఇదిగో దేవా, ఎక్కడున్న దేనిని మేము చూచుటలేదు, కానీ ఇదిగో దేవా మాలో నివసిస్తున్నటువంటి నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ బలిపీఠములు ఎవరో కాదు కానీ మేమై ఉన్నాం. ఆ నిజమైన బలిపీఠం మాలోనే ఉన్నది. యాక్చువల్లీ యోసేపుకి రూబేనికి రావలసినటువంటి ఆ స్వాస్యము యోసేపుకి ఇచ్చావు. కానీ యోసేపు యొక్క 2 కుమారులకి ఇచ్చావు ప్రభువా. వారిద్దరిని ప్రభువా ఆ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో కనబడటలేదు. మరలా రూబేను యోసేపు కనబడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎఫ్రాయిము అచ్చట లేడు ప్రభువా. కానీ మా ప్రవక్త చెప్పినట్లుగా, నీ దాసుడు ప్రభువా తనని చెప్పినట్లుగా ఆ యొక్క నిజమైన తండ్రి స్వాస్యము ఈరోజు ఎఫ్రాయిముకి ఇచ్చావు తండ్రి. ఎందుకంటే మా ప్రవక్త అన్నాడు, ఆ ఎఫ్రాయిము ఇదిగో నీవు నేనై ఉన్నాము అని. ఈరోజు వధువే ఆ ఎఫ్రాయిము అని. నిజముగా దేవా, అబ్రహాముకి ఎలాగైతే నీవు బయలుపరుచుకున్నావో ఆ ఆరాధనా స్థలంలోనికి పస్కాను వధించమని ఏ స్థలమైతే నీవు చూపించావో అక్కడకు నీవే దిగివచ్చి ఇస్సాకుని బలి అర్పించకుండా పొట్టేలును చూపించావు ప్రభువా. అయితే అక్కడ ఒక శారీరకముగా జరిగి ఉన్నది కానీ ఆత్మీయముగా ఇదిగోనైనా ప్రవక్త బ్రహ్మముతో నువ్వు మాట్లాడి ఉన్నావు. యెహోవా ఈరే ఇదే అని నీవే దానిని బయలుపరుస్తావని ప్రవక్తతో నువ్వు తేటగా మాట్లాడి ఉన్నావు దేవా. ఇదిగో నాయన, నీ దాసుల్లో నీ ఉండి ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా ప్రభువా,
మేము చూస్తున్న ఈ ఆలయము, ఈ యొక్క కట్టడం వైపు మేము చూడలేదు కానీ ఇదిగో దేవా, మా ప్రవక్త చెప్పాడు, ఈ యొక్క ఆలయం యొక్క అందము ఈ యొక్క గోడలలో లేదు కానీ ఇదిగో ఇక్కడ నివసిస్తున్నటువంటి, ఇక్కడ ఉంటున్నటువంటి, ఈ ఆలయంలోకి వచ్చినటువంటి జనుల యొక్క అందమే, గుణలక్షణములే ఆలయము అని, అదే సుందరము అని, అదే అందము అని మా ప్రవక్త ద్వారా నీవు అనేక విషయాలు తెలియపరిచావు. ఇప్పుడు నీ దాసుని నిలబెట్టుకుని అనేక విషయాలు నువ్వు తెలియపరిచావు ప్రభువా. నిశ్చయముగా ప్రభువా మేము ఆశీర్వదించాము తండ్రి, ఆశీర్వదించబడ్డాము ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడిందని మేము నమ్ముతున్నాము ఆయన. నీ దాసుని ప్రభువా ఎత్తు పట్టుకుని ఇంతవరకు కూడా మాట్లాడినటువంటి ఆ వాక్యము మా హృదయంలో నూరంతులుగా ఫలింపచేయండి ప్రభువా. ఈ సంఘమునకు కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చుము నాయన. అయ్యా, ఈ సంఘమును పూర్తిగా అభివృద్ధిలోనికి నడిపించు నాయన. ఈ సంఘమును పూర్తిగా నీవే ఆశీర్వదించు ప్రభువా. ఎందుకంటే ప్రభువా, జగత్ పునాది వేయబడక ముందు నీ ఆలోచన ఏదైతే ఉన్నదో ప్రభువా, దాని ప్రకారం నీవు నడిపించువాడవై ఉన్నావు తండ్రి. అవును దేవా, నీ దాసుడు చెప్పినట్లుగా ఇప్పుడు నిజముగా మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళతాము. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన వాడు పరలోకమునికి వెళతాడు. ఇక ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి ప్రభువా, నిశ్చయముగా ఈ సంఘము, ఈ పెస్కా సంఘము అయ్యా పరలోకము నుండి వచ్చినదని, నీలో నుండి వచ్చినదని మేము నమ్ముచు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో నేను ఇక్కడ ప్రార్థన చేసిన ప్రతి కుమారుడికి జవాబు దొరుకును గాక ప్రభువా. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెకు అయ్యా ప్రభువా, వారు మరణముతో వస్తే జీవం పొందుకుని వెళ్ళుదురు గాక ప్రభువా. ఒకవేళ ప్రభు ప్రత్యక్షత లేకుండా వస్తే ప్రత్యక్షత కలిగి వెళ్ళుదురు గాక ప్రభువా. వారికి ఏ అవసరత ఉన్నా ఓ ప్రభు అవసరతలన్నీ తీర్చి వెళ్ళుదురు గాక ప్రభువా. ప్రతి విషయంలో ప్రభువా నీ నామమై మాత్రమే నడిపించమని ప్రార్థిస్తున్నాము ఆయన. సహాయం చేయండి. వచ్చినటువంటి ప్రతి దాసును దీవించండి, ప్రతి విశ్వాసుని దీవించండి, ప్రతి కుమార్తెను దీవించండి. మరి ముఖ్యంగా నీ వాక్యం విత్తినటువంటి నీ దాసుని ప్రభువా అదిగో నాయన పూర్తి ఆరోగ్యం దయచేయండి ఆయన. ఏదైతే ప్రభు దగ్గు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే ప్రభువా యేసుక్రీస్తు నామములో ఇదిగో ఇప్పుడు మేము సంఘముగా ప్రార్థిస్తున్నాము నాయన. పౌలు శిలలో ప్రార్థించినప్పుడు, పేతురు చెరసాలలో సంఘము ప్రార్థించినప్పుడు మేము అదే రీతిగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీ దాసుని ప్రతి బలహీనతను తీసి పూర్తి బలమును అనుగ్రహింపచేయమని, నీవే ఆరోగ్యము దయచేయమని. ఎందుకంటే యెషయా 53 ప్రకారము దావా నీవు పొందిన దెబ్బల చేత, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనే అన్నావు ప్రభువా. నీ కుమారునికి స్వస్థత దయచేయమని. ఇదిగో ప్రభా, నీ కుమారుడు జాన్సన్ తన భార్యను తన బిడ్డలను ప్రేమించి ఇగో దేవా సంఘము నడిపించడానికి దేవా నీ కృపనిచ్చావు. మీరే ఆ సంఘం ఆ కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభువా ఈ యొక్క సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కూడా పూర్తిగా దీవించమని, అన్ని విషయములలో నీవు తోడుగుండమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని, ఆ దూత చెప్పిన రీతిగా సంఘమంతా నడుచుకునడానికి నీ కృప సహాయం చేయమని, ఎత్తబాటుకు సిద్ధ మనస్సు దయచేయమని, ఆ ఎత్తబాటులోనికి మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరము అలాగే సార్వత్రిక ప్రభువ నీ వధువు ఎత్తబడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. God bless you, brother. మరి స్నాక్స్ రెడీయా?